AP19 న్యూస్. విజయవాడలో స్వరాజ్ మైదానంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నిలుస్తుందని, చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తిని అందిస్తుందని సీఎం జగన్ అన్నారు. 2021 డిసెంబర్ 21న శంకుస్థాపన చేయగా జనవరి 19, 2024న జాతికి అంకితం కానుంది. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు అశేష జనసందోహం మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో విగ్రహ విశేషాలతో కూడిన డ్రోన్ విజువల్స్ ను సీఎం జగన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో తెల్లవారుజామునే తారక్, కళ్యాణ్ రాములు తాతకు నివాళులర్పించారు. జూనియర్ రాక సందర్భంగా ఆయన అభిమానులు ఘాట్ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్ వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ సైతం తన తండ్రికి అంజలి ఘటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఫ్లెక్సీలు తీయించాలని బాలకృష్ణ చెప్తున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది. వెంటనే తీయించే అని బాలకృష్ణ చెప్పడం జరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం ఇప్పుడు వివాదంగా మారింది. ఏపీలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం నేడు వడ్డీ రీయింబర్స్మెంట్ చేసింది. తొలి దఫాలో అర్హులైన 4,07,323 మందికి వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 46.90 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మహిళలపై భారం పడకుండా పావుల వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దెదించారని, ఇప్పుడు బాలకృష్ణ, లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఇలాంటి బాలకృష్ణలు, చంద్రబాబులు 1000 మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఊడిన వెంట్రుకు కూడా పీకలేరన్నారు. ఆయన ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా? నన్ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదు అన్నారు. నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు, నేను గెలుస్తూనే ఉన్నాను అని స్పష్టం చేశారు. చంద్రబాబును పట్టించుకునే వాళ్లే గుడివాడలో లేరని అన్నారు. చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పీకలేరు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు.
మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కాదు, చంద్రబాబు గుడివాడలో పట్టించుకునేవాడు ఆడు దొంగ 420 గాడు అని తెలవదు. మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడని తెలవదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? విజయవాడ నగర పోలీస్ కార్యాలయంలో కమిషన్ క్రాంతి రాణా విలేకరులతో మాట్లాడారు. డిపిఎల్, నాన్ డిపిఎల్ ఐడి లిక్కర్ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని, తనిఖీలో భాగంగా 352 లీటర్ల మద్యం ఒక గోడౌన్లో పట్టుబడిందని, ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్ముతున్నారని తెలిపారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సుమారు 90 లక్షల నాన్ డిపిఎల్ మరియు ఐడి లిక్కర్ను, 1,83,00,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇదే కాకుండా ముఖ్యంగా మనం 3 రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మనం సాధిస్తున్నాము. ఒకటి ఏంటంటే ఈ బయట రాష్ట్రాల్లో బ్రాండ్ మద్యం కొని ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర దొరకవు. అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ బయట రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ధరలో ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ని వాళ్ళు బయట రాష్ట్రాలు ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఇల్లీగల్గా ఏపీ తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్స్లో స్టోరేజ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. సో దాన్ని మనం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాము. దానికి సంబంధించి కూడా మనం బంటమిల్లి మండలం చిన్న తుమ్మిడిలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముక్కనుమ సందర్భంగా బంటమిల్లి మండలం ప్రజా పరిషత్ వెలివెల్ల చిన్నబాబు గృహం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో పెడన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉప్పాల రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంటమిల్లి మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణపల్లి దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో 8 సంవత్సరాల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. గత 2 రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించారు. గవర్నమెంట్ స్కూల్లోని ఓ ఉపాధ్యాయుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మైనర్ బాలిక తెలపడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి వద్ద అద్దంకి నర్కుట్పల్లి హైవేపై కుటుంబ సభ్యులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. న్యాయం జరిగే వరకు ధర్నా వీడేది లేదని అంటున్నారు. ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కృష్ణా జిల్లా గుడివాడలో రా కదిలిరా పేరుతో టీడీపీ నిర్వహించే సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా 1,00,000 మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించి ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొనుంటారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తున్నానండి AP19 న్యూస్.